సీరియల్ మాత్రం మర్చిపోవాలన్నా కూడా మీరు కనిపిస్తుంటారు. లేడీ ఫాలోయింగ్ బాగున్నట్టుంది కదా. ఒకప్పుడు కన్నా ఇప్పుడు కొంచెం బెటర్. ఏం మెసేజెస్ వస్తాయి మీకు చెప్పండి. అది ఎలా చెప్తాం? చాలా ఎకసకాలు ఉన్నారు నీ దగ్గర. లక్ష్మణ్ గారు రొమాంటిక్ సీన్స్ కి ఎన్ని టేక్స్ తీసుకుంటారు? టేక్స్ తీసుకోనండి. అంత పర్ఫెక్ట్ అండి? 4 స్తంభాల నుంచి స్టార్ట్ అయిన కెరియర్ లక్ష్మణ్ గారిది, అండ్ ఇప్పుడు 6వ ప్రాణం వరకు ఏం నేర్చుకున్నారు? నేర్చుకోవాల్సింది ఒకటి, గివ్ అప్ ఇవ్వలేదు కానీ నాకే విరిగిపోయింది మనసు. 2000 పంపి నేను డైరెక్టర్ నంబర్ ఇస్తాను, 10,000 పంపి ప్రొడ్యూసర్ చేత మీది మీరు ఒకటి నంబరు. మీకు ఈ సీరియల్స్ కమిట్ అయినప్పుడు, మూవీస్ వెబ్ సిరీస్ వచ్చినప్పుడు ఏమైనా ఛాన్సెస్ అట్లా పోయినాయా? అలా చెప్పడానికన్నా, ఎందుకంటే నన్ను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అవి. ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగలేదు, ఒకే ఒక ఛాన్స్ అని చెప్పేసి అంతే, ఇంకేం అడగలేదు. ఆ క్రికెట్ వల్లే కలిసాం, మళ్ళీ క్రికెట్ స్టార్ట్ చేసాం, ఇండస్ట్రీ తరపున పోవడం. మళ్ళీ Feb 28 ఇంకా పెద్ద మ్యాచ్ ఉంది వైజాగ్ లో. సీరియల్లో అన్న, బయట అన్న కాదు, ఈజ్ లైక్ అ ఫ్రెండ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ కాదు, సీరియల్ హీరో లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. చాలా సీరియల్స్ చేశారు. అతను చూస్తే మన ఇంటి అబ్బాయి లాగానే ఉంటారు. అండ్ చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు మనం బిగ్ బాస్ లో చూస్తున్నాం. మళ్ళీ తను ఎప్పుడు వెళ్తున్నారో తను మాటల్లో అడిగి ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు లక్ష్మణ్ గారు? సూపర్ ఉన్నాను. ఓకే, మీకేందండి, సీరియల్ చేస్తున్నారు, హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. అందరు ఇళ్ళ అంటే సినిమా చూస్తేనేమో మనం అప్పటికి మర్చిపోతారు. సీరియల్ మాత్రం మర్చిపోవాలన్నా కూడా మీరు కనిపిస్తుంటారు. ఇది ప్లస్ కదా ఆర్టిస్ట్ కి, సీరియల్ ఆర్టిస్ట్. దీనికోసమే కదండి ఇన్నేళ్ళు కష్టపడింది. మరి హ్యాపీగా ఉంది అంటే అందరి ఇళ్లలో మనం ఉన్నాం కదా, సో ఆ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, లేడీ ఫాలోయింగ్ బాగున్నట్టుంది కదా. ఒకప్పుడు కన్నా ఇప్పుడు కొంచెం బెటర్. ఓకే, అంటే మీరు ఇప్పుడు గ్లామర్ గా అయ్యారా లేకుంటే ఇప్పుడు ఫాలోయింగ్ ఎందుకు పెరిగింది అప్పటికన్నా ఇప్పటికి? గ్లో వచ్చింది కదా ఇప్పుడు కొంచెం. అవును, చాలా గ్లో వచ్చింది. హ్యాపీనెస్ ఉంటే వస్తుంది. ఏం మెసేజెస్ వస్తాయి మీకు చెప్పండి. అది ఎలా చెప్తాం? యాక్టింగ్ పరంగా వస్తాయా, లేకుంటే లక్ష్మణ్ మీరు బాగున్నారని వస్తుందా, లేకుంటే మీ గెటప్ బాగుందని వస్తుందా, లేకుంటే మీ యాక్టింగ్ బాగుందని వస్తుందా? ఏం మెసేజెస్ వస్తాయి? ప్రపోజల్స్ ఎన్ని వస్తాయి? అవి మాకు కావాలి. మీరు యాక్టింగ్ గురించి తప్ప మిగతా అన్ని వస్తాయి. అంటే మీరు ఎదిగారు. మేబీ అయిండొచ్చేమో. ఎదిగారు, లక్ష్మణ్ గారు ఎదిగిపోయారు. ఇంకా ఎదగాలండి. కానీ యాక్టింగ్ చూస్తలేరు. యాక్టింగ్ చూస్తున్నారు, అది చూస్తున్నారు. మీరు అడిగిన మెసేజెస్ గురించి చెప్తున్నారు. ఓకే, అంటే చాలా సీనియర్ ఆర్టిస్టులతోనే మీరు వర్క్ చేయడం జరుగుతుంది. యమున గారు అంటే నాట్ ఏ జోక్. ఒక ఈటీవీ ఆమె లేని సీరియల్, ఈటీవీ అసలు ఉండదు, ప్రతి సీరియల్ లో ఉంటారు. తను ఏదైనా ఈటీవీ ప్లాన్ చేస్తుంది అంటే ఏదో ఒక సీరియల్ కంపల్సరీ ఉంటారు యమున గారు. ఆమెతో వర్క్ చేయడం ఎలా ఉంది మీకు? యాక్చువల్లీ దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఓకే, చెప్పచ్చా? చెప్పండి. సో ఈ సీరియల్ లాస్ట్ ఇయర్ కమిట్ అయ్యాను నేను. అచ్చా. లాస్ట్ ఇయర్ అంటే 2024 నేను మేము స్టూడియోస్ లో షూట్ చేస్తున్నాం, అనదర్ సీరియల్ షూట్ చేస్తున్నాము. అప్పుడు దీనికి ముందు సీరియల్ యమున గారు చేస్తున్నారు. సో రెండు ఒకే చోట జరుగుతున్నాయి, ఒకే సేమ్ అదే స్టూడియోలో జరుగుతుంది. అప్పుడు నేను చూశాను, మేడం నేను చూశాను. సో అందరు వచ్చి మేడం సెల్ఫీ అని తీసుకుంటాం అంటే నేను సైలెంట్ గా దూరంగా కూర్చొని చూస్తా ఉన్నా. ఓకే, వన్ డే చేస్తాను నాలో నేను అనుకున్నాను. సో దగ్గరికి వెళ్ళలేదు, మాట్లాడలేదు. నాలో నేను అనుకున్నా గట్టిగా చేస్తాను మీతో. కరెక్ట్ గా 1 year తర్వాత మేడంతోనే చేయడం. సో ఇది నేను మేడంతో చెప్పడం, మేడం దాన్ని స్వీట్ గా తీసుకొని నీ సంకల్పం చాలా గట్టిగా లక్ష్మణ్, ఆల్ ద బెస్ట్, బాగా చేయని చెప్పడం. సో హ్యాపీగా ఇప్పుడు రన్ అవుతుంది. నిజంగా కొన్నిసార్లు డెస్టినీ అనుకుంటాం కదా, అవును, అది మనం కోరుకునే కోరిక బట్టి ఉంటుంది ఎంత గట్టిది అనేది. సో ఇట్ హ్యాపెన్ లాస్ట్లీ. అంటే యమున గారు అప్పట్లో సినిమాలు చాలా బాగున్నాయి, మామయ్య గారు అవన్నీ హైలైట్ అమ్మే కదా. అప్పుడు చూసి రియల్ గా యమున గారితో ఇప్పుడు వర్క్ చేయడం ఎలా ఉంది? ఎలా ఉందంటే ఇప్పుడు మనకి ఫస్ట్ లో ఆ భయం ఉంటది కదా, చాలా సీనియర్ మేడం. సో ఫస్ట్ లో అంతా మేడం అని అనుకుంటా ఉన్నాను, కానీ ఆ మేడం నుంచి ఇప్పుడు అమ్మ అనే క్లోజ్ అయ్యాం. సో చాలా చాలా హ్యాపీగా
మేడం చేసే యాక్టింగ్ ఉంటదండి. ఉమ్, అంటే ఫేస్ టు ఫేస్ చేసినప్పుడు, అంటే జనరల్ గా మనం సీరియల్ చూస్తూ ఉంటాం కదా, మనకి ఎప్పుడు ఫేస్ టు ఫేస్ ఉంటుంది అమ్మ కాబట్టి సీరియల్లో. అప్పుడు ఆవిడ చూసినప్పుడు నాకే అనిపిస్తుంది, అరే నేను చేసేది అసలు యాక్టింగ్ ఏనా అనిపిస్తుంది. అంత న్యాచురల్ గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం మేడం యాక్టింగ్. సో చాలా బాగుంది మేడంతో యాక్టింగ్ చేయడం. ఆవిడ బిహేవియర్ కూడా చాలా బాగుంటుంది. షూట్స్ లో వచ్చేసి అప్పుడప్పుడు పాయసం పెట్టిస్తారు, అచ్చా. మిడిల్ లో కాఫీలు, టీలు. అచ్చా. ఇట్స్ ఆల్ గుడ్, వెరీ హ్యాపీ. ఈటీవీలో చాలా చేస్తున్నారు మీరు. ఈటీవీతో ఎలా ఉంది అనుబంధం మీకు? అదే అండి, నా కెరీర్ స్టార్టింగ్ ఈటీవీ. అవును. ఇప్పుడు నా కెరీర్ ఒక బ్రేక్ ఇవ్వడానికి కూడా రీజన్ ఈటీవీయే. సో ఎప్పటికీ ఈటీవీకి, నన్ను ఇంట్రడ్యూస్ చేసిన హరిచరణ్ గారికి నా ఫస్ట్ సీరియల్లో ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను. మీరు చేసిన సీరియల్ లిస్ట్ చెప్పండి, మర్చిపోయారా? మర్చిపోలేదు. ఫస్ట్ సీరియల్ వచ్చి 4 స్తంభాలాట, అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు, గౌరమ్మ, వదినమ్మ, శ్రావణ సంధ్య, మామగారు, పల్లెకిలో పెళ్లి కూతురు, ఇప్పుడు ఆరో ప్రాణం. ఆరో ప్రాణంలో ఇప్పుడు యమున గారితో చేస్తున్నారు. అమ్మ దాంట్లో నాయనమ్మ క్యారెక్టరా? యమున గారు మీకు? యమున మాకు అమ్మ క్యారెక్టర్. ఓకే. అంటే చాలా మంది ఆమెకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. విధి సీరియల్ నుంచి వెళ్ళి సినిమాలు పక్కన పెట్టేస్తే విధి సీరియల్ అప్పట్లో చాలా హిట్ అయింది. ఆ ఫేమ్ తోనే ఇంకా యమున గారు కంటిన్యూగా సీరియల్స్ లో లేడీస్ లో ఉన్నారు కదా. మీరు అక్కడ పెట్టినప్పుడు మీ ఫ్యామిలీలో ఉంటారు కదా, మీ మమ్మీ వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటుంటారు? నన్ను ఎక్కడ చూస్తారు, మేడనే చూస్తారు. ఇప్పటికీ మా అమ్మ, మా నాన్న ఎప్పుడైనా ఫోన్ మాట్లాడితే, రే ఒకసారి యమున గారితో కలిపి అట్లా అంటే, నిజం చెప్పండి, ఫేస్ ఆఫ్ ద సీరియల్ మేడమే. సో ఈవెన్ దో ఐఎమ్ లీడ్ అన్నా చెప్పినా కానీ ఫేస్ ఆఫ్ ద సీరియల్ మేడం. ఓకే. అంటే చాలా మంది సీరియల్స్ కి అబ్బాయిలు వెళ్ళాలంటే అబ్బా ఇది వద్దు, స్కూల్ కి వెళ్ళినట్టు ఉంటది అని చాలా మంది అనుకుంటారు. అంటే మార్నింగ్ లేవాలి, 15 days ప్యాక్ ఉంటది, 1 month మొత్తం వాళ్ళకి డేట్స్ ఇచ్చేయాలి, మాకు వేరే మూవీస్ వెబ్ సిరీస్ చేయొద్దు అనేది ఒక థాట్ ఉంటది. అంటే మీకు ఈ సీరియల్స్ కమిట్ అయినప్పుడు, మూవీస్ వెబ్ సిరీస్ వచ్చినప్పుడు ఏమైనా ఛాన్సెస్ అట్లా పోయినాయా? అలా చెప్పడానికన్నా, నేను నా కెరీర్ స్టార్టింగ్ కాకముందు మూవీస్ కోసం ట్రై చేశాను. అంటే ప్రతి ఒక్కరి గోల్ మూవీసే కదా. అవును. ఎంత ట్రై చేసినా రాకపోయేసరికి ఐ గేవ్ అప్. సో నిజం చెప్పాలంటే సీరియల్స్ అనేది ఒక అదృష్టం. మరి ఇప్పుడు జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ జాబ్ ఉంటుంది, గవర్నమెంట్ జాబ్. ఏది ప్రిఫర్ చేస్తారు? గవర్నమెంట్ వెళ్ళాలని చూస్తారు ఫస్ట్ అయితే. గవర్నమెంట్ రాదు కదా. సో సీరియల్స్ అనేది ఒక గవర్నమెంట్ జాబ్ లెక్క. ఎట్లా మనకి ప్రతి నెల షూట్ ఉంటుంది, ప్రతి నెల శాలరీ పడుతుంది. సినిమాలు అట్లా కాదు కదా, ఒకసారి వస్తుంది. మీరు ఎంతో మంది లేరు ఫేమస్ అయినా కానీ ఆపర్చునిటీస్ లేక. బట్ సీరియల్స్ అట్లా కాదు, ఎవ్రీ మంత్ మనకు షూటింగ్ ఉంటుంది. అదొక గవర్నమెంట్ జాబ్ లెక్క. దాంట్లో హీరో అవ్వడం అనేది నా అదృష్టం. అది నాకు 15 days అవ్వనివ్వండి, ఎంటైర్ మంత్ అవ్వనివ్వండి, నేను చాలా హ్యాపీగానే చేస్తాను. ఎందుకంటే ఎంతో మంది బయట క్యూలో వెయిట్ చేస్తున్నారు. ఆ క్యూలో మనం ముందున్నందుకు ఐ ఫీల్ హ్యాపీ. ఓకే. 4 స్తంభాల నుంచి స్టార్ట్ అయిన కెరియర్ లక్ష్మణ్ గారిది, అండ్ ఇప్పుడు ఆరో ప్రాణం వరకు ఏం నేర్చుకున్నారు సీరియల్ జర్నీలో? ఒక దాదాపు 7-8 సీరియల్స్ చేశారు కదా, వివిధ ఛానల్స్ లో కూడా చేయడం జరిగింది. ఏం నేర్చుకున్నారు మీరు? అందరికీ నేర్చుకోవాల్సింది ఒకటి, ఎంత ఎదిగినా, అంటే నేను ఎదిగానని కాదు కానీ ఏ స్టేజ్కి వెళ్ళినా, మన ఏ స్టేజ్లోకి వెళ్ళినా అందరిని ఒకేలాగా చూడాలి. ఓకే. ఎందుకంటే నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అవి. ఒక నార్మల్ క్యారెక్టర్ నుంచి, మెయిన్ క్యారెక్టర్ నుంచి ఇప్పుడు లీడ్ క్యారెక్టర్ వరకు నేను చూసిన సిచ్యువేషన్స్, ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ బట్ నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఎవరిపైనా, లైట్ మ్యాన్ అయినా, ప్రొడక్షన్ బాయ్ అయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా, మెయిన్ పర్సన్ అయినా, మీరు ప్రొడ్యూసర్స్తో సార్ ఎలా ఉన్నారు, బాగున్నారు అన్నట్లు కింద వాళ్ళతో కూడా మాట్లాడడం నేర్చుకోవాలి. సో అందరినీ ఒకేలాగా చూసిన రోజు నువ్వు నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇండస్ట్రీనే మొత్తం నీ గురించి చెప్తుంది. యాక్చువల్ రీజన్, నాకు ఈ సీరియల్ రావడానికి రీజన్ కూడా నేనున్న బిహేవియరో లేకపోతే నేనున్న డిసిప్లైన్ బట్టో అనుకుంటా. సో నేను నేర్చుకునేది అయితే ఆ డిసిప్లైన్. ఇప్పటికీ నాకు నచ్చిన ఒక హ్యాబిట్ ఏంటంటే అందరినీ పద్ధతిగా మాట్లాడడం, జోవియల్గా ఉండడం. ఓకే. అది నేను నేర్చుకున్నాను. లక్ష్మణ్ గారు అంటే సైలెంట్ అని విన్నాను. అవును. ఎందుకు సైలెంట్ ఉంటారు? రిజర్వ్ గా ఉంటారా లేకుంటే సైలెంట్ ఉంటారు? రిజర్వ్ గా ఉంటారు. సైలెంట్ అయ్యో ఛాన్సే లేదు. నిన్ననే ఒక టాపిక్ వచ్చింది, మా అత్తయ్య, ఓకే, సో హీరోయిన్ వాళ్ళ మదర్, నువ్వు చాలా సైలెంట్ అనుకున్నాను అబ్బాయి, మరి మనం గెలిస్తే ఓపులో పోవాలి కదా మనం. సో అదే
ఎక్కడ మనం సైలెంట్గా ఉండాలి, ఎక్కడ మనం ఓపెన్ అప్ అవ్వాలనేది తెలుసుకున్నాం. అది మీరు అన్నారు కదా, అవునవును. అది తెలుసుకున్నాను. ఇంకొకటి సీన్స్ అనేది ఇప్పుడు వివిధ సీరియల్స్ లో వివిధ హీరోయిన్స్ వస్తారు పక్కకి మీకు వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని దాంట్లో మనము వైఫ్ గా అంటే చేస్తాం, క్యారెక్టర్ చేస్తాం, రొమాంటిక్ సీన్స్ కూడా చేస్తుంటాం కదా. అప్పుడు లక్ష్మణ్ గారు రొమాంటిక్ సీన్స్ కి ఎన్ని టేక్స్ తీసుకుంటారు? టేక్స్ తీసుకోనండి. అంత పర్ఫెక్టా అండి? అమ్మో, ఇంకో టేక్ తీసుకుంటే ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. అది టక్ అని ఫస్ట్ టేక్ అయిపోతే ప్రశాంతంగా అప్పకి మీరు సైలెంట్ గా ఉండిపోవచ్చు కదా. అమ్మో, ఇంకో టేక్స్ వేసుకోవడం నాకు టెన్షన్ వచ్చేస్తుంది. రొమాన్స్ సీన్స్ ఈ సీరియల్లో అదేంటో చాలా సీన్స్ రొమాన్స్ సీన్స్ ఉన్నాయి, లవబుల్ సీన్స్, బ్యూటిఫుల్ సీన్స్ ఉన్నాయి. రొమాన్స్ అనే దానికన్నా సిచ్యువేషన్ తగిన సీన్స్ ఉన్నాయి. నాకు టెన్షన్, నేను ఏదైనా చేసేస్తాను, డాన్స్ అయినా కానీ యాక్టింగ్ ఏదైనా. ఆ రొమాన్స్ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం నాలో సిగ్గు అది ఉంటది, చెయ్యాలి తప్పదు కదా. ఫస్ట్ ఇలాంటి సీన్ వచ్చినప్పుడు ఫస్ట్ అక్కడ సిగ్గు కన్నా మన వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో థాట్ వస్తుంది కదా. వస్తది, కానీ నాకే టెన్షన్ వచ్చింది. సో చెప్తా ఉంటారు డైరెక్టర్ సార్ కూడా, ఏంటయ్యా ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది, నీకు చెప్పాలా ఎలా చేయాలి రొమాన్స్ అని. సార్ ఒక్కటే సార్ నాకు చెప్పండి సార్ అంటారు. ఒకటి చెప్తే చేస్తాను, అట్లా మిగతావన్నీ చేసేయచ్చు. రొమాన్స్ కష్టం నాకు. ఓహో, ఓకే. అండ్ ఇంకొకటి, మీరు ఏం చదువుకున్నారండి? నేను ఎంబీఏ చేశారు కదా. అంటే చాలా వరకు మనకు పేరెంట్స్ సపోర్ట్ చేయరు. ఎంబీఏ చదివిన జాబ్ చేయాలి, లేకపోతే అబ్రాడ్ వెళ్ళాలనేది మన పేరెంట్స్ థాట్ ఉంటుంది. అది అబ్బాయి ఇక్కడ ఉండొద్దు, మంచిగా సంపాదించాలని. మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? నేను ఇండస్ట్రీకి నా ఓన్ ఇంట్రెస్ట్ తో వచ్చాను. ఓకే. నా ఇంటర్లోనే నాకు అనిపించింది చేయాలని, కానీ ఇంటర్ అనేది వచ్చేసి నాట్ ఏ కరెక్ట్ ఏజ్. సో నేనే డిసైడ్ అయ్యాను ఇట్లా చదువుకోవాలి అనేసి. మా పేరెంట్స్ కూడా చదువుకో ఫస్ట్, కానీ మీరు అన్నట్టు చాలా మంది ఇళ్లలో సపోర్ట్ చేయరు, బట్ నా ఫాదర్ నా మదర్ చాలా సపోర్ట్ చేశారు. సూపర్. యాక్చువల్లీ ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు. నైస్. వాళ్ళు లేకపోతే మేబీ నేను అయ్యిండనేమో, లీడ్ గా అయ్యిండనేమో. సో దే సపోర్టెడ్ మీ ఫ్రమ్ మై స్టార్ట్ టు అంటిల్ నౌ. ఇప్పటికీ వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు నాకు. సో ఐఎమ్ హ్యాపీ. మా పేరెంట్స్ నాకు అంత సపోర్ట్ వల్లే మేబీ నాకు ఇంకో ఛాన్స్ రావడానికి కూడా వాళ్ళే కారణం. అంతే, ఇప్పుడు ఎదిగినా వాళ్ళ వల్లే నాకు ఇది. ఓకే. అంటే మనం ట్రయల్స్ చేసేటప్పుడు మనకు అంత పట్టింపు ఉండదు. అంటే ఆఫర్ వస్తుంది లేకుంటే మనం ట్రై చేద్దాం, ఇంకో 1 year అయినా కూడా అన్ని ఉంటాయి. కానీ మన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటారు. సైడ్ కి ఫ్రెండ్స్ కానివ్వండి, ఏమైందిరా ఆఫర్ వచ్చిందారా, ఏమైందిరా ఆఫర్ వచ్చిందారా, ఏ మూవీలో కనిపిస్తున్నావురా, ఏ హీరోని చూసామని వస్తుంటాయి. అప్పుడు ఎంత చిరాకులు వేస్తుంది కదా. అది ఎలా ఫీల్ అయ్యారు అలాంటి కాల్స్ వచ్చినప్పుడు మీరు? ఎప్పుడు ఎందుకండి, ఇప్పుడు ఈ సీరియల్ ఉంది కదా. అవును. దీనికి ముందు నేను 1 year ఖాళీ ఉన్నాను. 1 year. అచ్చా. 1 year ముందు వరకు ఐ వాజ్ సో బిజీ. మీరు ఒకసారి ఆలోచించండి, మంత్లీ ఈఎంఐస్ అని ఉంటుంది. మంత్లీ ఈఎంఐస్ మనకు ఆల్మోస్ట్ 60,000 ఉంటే 1 year ఖాళీగా ఉంటే ఏంటి పరిస్థితి? మరి ఆ 1 year అనేది కాల్స్ వస్తూ ఉంటాయి, ఆబ్వియస్లీ వస్తూ ఉంటాయి. చూశాను యూనో గివ్ అప్ ఇవ్వలేదు, కానీ నాకే విరిగిపోయింది మనసు. చాలా దేవుళ్ళకి వెళ్ళాను అంటూ ఉంటారు కదా, చాగంటి గారు చెప్తూ ఉంటారు కదా, తిరువన్నామలకి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత అని. వెళ్ళాను, వెళ్ళిన తర్వాత ఇంకా 4 months అయిపోయింది, ఇంకా రాలేదు. అంటే 1 year లో 4 months అయిపోయింది. ఇంకా నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఇంకా అంతే లైట్లే. అంటే ఇంకా మా అమ్మకి చెప్పాను, మా సరే జాబ్కి వెళ్ళిపోతాను చాలు ఇంకా. అంటే మా అమ్మ మనసు ఒప్పుకోవట్లా. సరే నీ ఇష్టమనా. మా ఇంట్లో దేవుడి రూమ్ ఉంది, సరేనా. దేవుడి రూమ్ ఉన్నప్పుడు నేను అన్ని చోట్ల ముక్కాను, మా ఇంట్లో దేవుడి రూమ్ లో ఇప్పుడు ముక్కలేదు. ఆ రోజే ఎందుకో మనసు బాగలేక వెళ్ళాను. వెళ్ళి ఇట్లా ఎందుకో వంట రూమ్కి వెళ్తూ దేవుని చూసి ఇలా ఆగి, ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగలేదు, ఒకే ఒక ఛాన్స్ అని చెప్పేసి అంతే, ఇంకేం అడగలేదు. వెళ్ళి కూర్చున్నా. కరెక్ట్గా 1 hour అండి, ఎగ్జాక్ట్లీ 1 hour తర్వాత ఈ సీరియల్ నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చింది, సార్ చెప్పండి అంటే ఇట్లా ఉందమ్మా. ఎప్పుడు సార్ అంటే రేపే. నేను ఊర్లో ఉన్నాను, తిరుపతిలో ఉన్నాను. ఓకే సార్ అప్పటికప్పుడు కార్ వేసుకొని వెళ్ళి డైరెక్టర్ సార్ని కలిసి, జిఎంని కలిసి, మళ్ళీ వాళ్ళు నన్ను క్రాస్ చెక్ చేసి, నా పాస్ క్రాస్ చెక్ చేసి సెలెక్టెడ్. సో మెయిన్ ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకి నేచర్ అనేది మనకి చుట్టూ చాలా కనపడుతూ ఉంటాయి. దేనికోసం వెతుకుతూ ఉంటాం, దేని చూస్తూ ఉంటాం, కానీ మన పక్కన ఉండేదాన్ని గమనించాం మనం ఎప్పుడు. వాస్తవం. అది చాలా రియలైజ్ అయ్యాను. అంటే నా ఇంట్లో ఉండే దేవుని అడిగితేనే నాకు వచ్చింది, మొత్తం తిరిగేసానే అనేసి
అడిగాను, జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ నాకు ఒక బేబీ పుట్టింది, లైక్ ఇస్ అ బాయ్. సో అక్కడి నుంచి నాకు అంతా మంచి జరుగుతుంది. అంటే ఆ 1 year చేసిన స్ట్రగుల్స్ ఇప్పుడు గాన్. ఓకే. సో అది సంకల్పం గొప్పదైతే వదిలి వెళ్ళకూడదు. ఒకసారి వచ్చినందుకు వెళ్ళకూడదు అంతే. అదే ఇందులోనే ఏదైనా అట్లా. కానీ చెప్పడం ఈజీ, ఇప్పుడు మీరు చెప్తున్నారు కానీ ఆ 1 year మీ హార్ట్, మీ మైండ్ ఏం చెప్పిందో అసలు అర్థం కాదు. ఎందుకంటే తిన్నది కూడా మనకు వంట పట్టదు, ఆ టెన్షన్ లోనే ఉంటాం మనం, ఎంత చుట్టూ మంది ఉన్నా కదా. అది దేవుడి వల్ల. మీరు కూడా ఇంట్లో ఎవరైనా మన ఇంట్లో దేవుడిని పూజించండి. ఎగ్జాక్ట్లీ అది ఇక్కడి నుంచి అదే మనసుతో ఏదో నాలుక మీద ఏదో చేస్తున్నట్టు కాకుండా అడగండి, ఒకసారి అడగండి, జరుగుతుంది. ఓకే. ఇవి కొంతమంది చాలా మంది ఇప్పట్లో కరింగమాల అవి ఇవని వాడుతున్నారు కదా, మీరు ఎప్పుడైనా యూజ్ చేశారా? చేయలేదండి. నాకు వాటిపైన నమ్మకం లేదు. నేను అడిగే పద్ధతి పైన నమ్ముతాను. ఓకే. ఏదైనా అండి, మీరు ఏదో బిల్ గేట్స్ అట్లా కాదు. అదే మన ఉన్న దాంట్లో మీకు తెలుసు మీ టాలెంట్ ఏంటో. ఆ టాలెంట్ కి సరిపడా మీరు అడగాలి. అది జరగలేదంటే ఎక్కడి నుంచి అడుగుతానో ఫస్ట్ తెలుసుకోవాలి మనం. మనస్ఫూర్తిగా అడుగుతున్నామా లేకపోతే జనరల్ గా అడుగుతున్నామా? సో మనస్ఫూర్తిగా అడిగితే గ్యారంటీ జరుగుతుంది, పక్కా జరుగుతుంది. అది నేను నమ్ముతాను. మాలలు, ఈ గుడి చుట్టూ తిరగడాలు అవంతా నమ్మను నేను. పవర్ నేను నమ్ముతాను. ఓకే. అది మనలో ఉండాలి ఫస్ట్. అంటే ఇప్పట్లో కొంతమంది ఆర్టిస్టులు వచ్చేసి నేను వైరల్ కావాలంటే, అప్పట్లో మనకు సోషల్ మీడియా లేదు. ఇప్పుడు మనకు లాక్డౌన్ నుంచి విపరీతంగా ఇన్స్టా అని, అప్పట్లో టిక్ టాక్ ఇవన్నీ వచ్చినాయి వైరల్ అవ్వడానికి. కానీ కొంతమంది ఆర్టిస్టులు అప్పట్లాగా డెడికేటెడ్ గా చేస్తలేరు. ఇవాళ వచ్చినామా మనం వైరల్ కావాలన్న ఉద్దేశం చాలా మంది రకరకాలుగా వీడియోస్ చేస్తున్నారు. ఇన్స్టా చూస్తే మీకు అర్థమవుతుంటుంది. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలాగా మారడం, అట్లా చేయడం, జస్ట్ బికాస్ ఆఫ్ పాపులర్ కోసం. వాళ్ళ డీసెంట్ వీళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే అలాంటిది ఉంటే అవకాశాలు వస్తాయా? కొంతమంది నేను క్వశ్చన్ ఇచ్చాను, ఏంది మీరు ఇలాంటి వీడియోస్ చేస్తే ఎందుకు చేస్తున్నారు అంటే, మూవీస్ వాళ్ళు చూస్తారని అన్నా, వాళ్ళకి నాకు ఆఫర్లు వస్తాయని అన్నా. అంటే అలాంటి వీడియోస్ కి చూసి ఎవరైనా ఇస్తారా? నాకు తెలిసి ఇప్పుడు అది వాళ్ళు కూడా రియలైజ్ అవ్వాలి. అది ఎంతసేపు వ్యూస్ మనం అనుకుంటాం, కానీ మీకు వచ్చే వ్యూస్ బట్టి మీ లైఫ్ ఉండదండి. ఎవరిదైనా వ్యూస్, నేనే చాలా మందిని చూశాను, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉంటే వాడు హీరో అనుకునేస్తున్నారు. వ్యూస్ కానీ ఫాలోవర్స్ కానీ, అది కాదు లైఫ్ అంటే. నువ్వు బరిలో దిగి కష్టపడితేనే లైఫ్. నువ్వు కెమెరాని ముందు పెట్టుకొని నువ్వు చేసేసి నేను స్టార్ అనుకుంటే ఎలా అవుతారు? మీరు నమ్మరు, ఈ ఎక్కువ ఫాలోవర్స్ ఉండే వాళ్ళు వచ్చి కెమెరా ముందు యాక్ట్ చేయమంటే చేయలేరు. పేదాలు కూడా డైలాగే రాదు. అవును, నేను అదే అంటున్నాను. మీరు అన్నారు కదా, ఎవరో చూస్తారు, ఎవరు చూసినా పిలవరు, మనమే వెళ్ళాలి. ఫస్ట్ మనమే వెళ్ళాలి, వాళ్ళు పిలవరు. వెళ్ళి టాలెంట్ ప్రూవ్ చేసుకొని నువ్వు ఎట్లనో ఉండి ఇన్స్టాగ్రామ్ లో. నేను అసలు పట్టించుకోవడం మానేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు అన్నారు కదా వీడియోస్, నాకు స్క్రోలింగ్ చేయడం మానేశాను. నేను ప్రశాంతంగా ఉంటున్నాను నేను. ఓకే. అది ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తారా నార్మల్? ఫోన్ రెగ్యులర్ గా యూజ్ చేస్తానంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ బీజేఎం ఆడుకున్నాను యూజ్ చేస్తాను, కాకపోతే పబ్జి లేకపోతే యూజే చేయండి. పబ్జి బాయ్ అంటే అంటే వాళ్ళు స్ట్రెస్ బస్టర్ అండి నాకు. మీరు అంటారు కదా పొద్దున ఎప్పుడు వెళ్తే నైట్. సో ఆ స్ట్రెస్ అంతా రిలీఫ్ అవడానికి నా ఫ్రెండ్స్ తో కొంచెంసేపు ఆడుకుంటే చాలు. నా బ్రదర్ ఉంటాడు రామ్ అని, వాడు నేను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, 7th నుంచి వాళ్ళే నాకు ఫ్రెండ్స్. వాళ్ళతో కలిసి ఆడుకుంటే మస్త్. ఓకే. అవును, ఇప్పుడు మీరు 4 స్తంభాల నుంచి 6వ ప్రాణం వరకు అన్ని చాలా మంది అమ్మాయిలతోనే, అంటే మీకు వైఫ్ క్యారెక్టర్స్, హీరోయిన్ క్యారెక్టర్స్ చేశారు కదా పక్కకు. మీకు బెస్ట్ అండ్ బెస్ట్ అంటే మీకు కరెక్ట్ సూట్ అయిన జోడీ ఏదండి? కంఫర్టబుల్ గా ఇప్పుడు చేసే అమ్మాయి వినుత. ఓకే. షీస్ ఫ్రమ్ బెంగళూరు, బట్ వెరీ డెడికేటివ్ యాక్టర్. ఓకే. ఎలా చెప్పాలి మీకు, ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు జరుగుతున్నాయి కదా బెంగళూరు, బట్ తను అలా ఎప్పుడు నేను చూడలేదు. తను ఇక్కడికి వచ్చింది నేర్చుకోవడానికి, నేర్చుకుంటుంది. తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది, తెలుగు యాటిట్యూడ్ లేదు. వెరీ కంఫర్టబుల్. నా ఫస్ట్ డేనే నాకు ఆ కంఫర్ట్ తనే ఇచ్చింది నాకు. నాకు తనకి పరిచయం లేదు కదా, సో తనే అది ఏంటి సీనే రొమాంటిక్ సీన్. సో తనే ఇట్స్ ఓకే, ఫీల్ కంఫర్టబుల్. ఇంకా అమ్మాయి కంఫర్టబుల్ అన్నప్పుడు మనకేంటి. సో నాకైతే ప్రస్తుతానికి ఐఎమ్ హ్యాపీ వర్కింగ్ విత్ హర్. వెరీ గుడ్ పర్ఫార్మర్. ఓకే. సో వినుత బాగా పర్ఫార్మ్ చేస్తాను చెప్తారు, నువ్వు కూడా ఎవరికైనా చెప్పు. ఫస్ట్ ఎగ్జామ్ మీరు పాస్ అయిపోయారు. పాస్. మీకు అది ఎగ్జామే కదా, రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు. అమ్మో, అక్కడి నుంచి మనకి ఆ కంఫర్టబుల్ దొరికింది కాబట్టి. ఎస్. ఓకే. అంటే ఇండస్ట్రీకి రాకముందు అంటే మీరు ఫస్ట్ ట్రయల్స్ ఎలా చేశారు ఇక్కడికి?
ఆ, దేంతో ఎలా వచ్చారు అంటే తెలిసిన వాళ్ళన్నా ఉండాలి, లేకుంటే మన ఓన్ గానే రావాలి. అవును. ఇక్కడ మనకు కావాల్సింది తెలిసిన వాళ్ళు ఉంటేనే కొంచెం ముందు స్టెప్ వేస్తారని చాలా మంది నమ్ముతారు, కానీ అలా కాదని నేను అంటాను. మీరు ఎలా వచ్చారు? మీరు ఒకటి నంబరు, మీరు అన్నట్టు తెలిసిన వాళ్ళు అనే వాళ్ళంతా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో కూడా మనకు తెలియదు. బాస్. వాళ్ళు నేను ఇది అది అని చెప్తారు, అక్కడికి పోయి చూస్తే వాళ్ళు కనపడని కూడా కనపడరు ఎక్కడ. మా నాన్నకి తెలిసిన వాళ్ళు చాలా మంది, నేను చెప్తున్నాను కదా 2,000 పంపి నేను డైరెక్టర్ నంబర్ ఇస్తాను, 10,000 పంపి ప్రొడ్యూసర్ చేత మీది, డబ్బులు ఇచ్చి లోపలికి రావడం ఏంటి? బాస్. అర్థమైందా? నేను అదే అంటాను, మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎప్పటికీ వెళ్ళకండి, ఎందుకంటే వాళ్ళకి మీరు రుణపడి ఉండాలి. అవును. మీ టాలెంట్ నమ్ముకొని మీరు పోతే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, నీకు లేదంటే పంపించేస్తారు. అర్థం చేసుకోవాలా, నీకు లేదన్నప్పుడు వెళ్ళిపో, ఆ టాలెంట్ తెచ్చుకొని రా లోపలికి. అంతేగాని ఒకరి ద్వారా పోయినప్పుడు ఎప్పటికీ వాళ్ళ ద్వారానే వచ్చిందని అనిపిస్తుంది. మంచి వస్తే మంచిదే, కానీ అలాంటి పర్సన్ ఉండాలి. నాకు అలాంటి పర్సన్ లేరు. కానీ దేవుడి దయ వల్ల నేను చేసిన ఫిలిం, షార్ట్ ఫిలిం, అది చాలా క్వాలిటీ ఓరియంటెడ్. అంటే ఎల్బి ప్రసాద్ చెన్నైలో వాళ్ళు యూస్ చేసే కెమెరా అంతా సినిమా కెమెరాస్, ఫిలిం ఇన్స్టిట్యూట్. ఆ షార్ట్ ఫిలిం ని హరిచరణ్ గారు చూసి దాంట్లో నన్ను సెలెక్ట్ చేసి వాళ్ళు నన్ను పర్సనల్ గా పిలిచి, అదే అంటారు కదా, మనం దేనికోసం ట్రై చేస్తే వేరేదేదో వస్తుంది. లేకపోతే నాకు వచ్చిండ నా ఇండస్ట్రీలో తెలియదు కదా మనకి. ఇప్పటికీ నేను చెప్తున్నాను కదా, నేను వచ్చాను నేను 1.5 year తిరిగాను నేను, ఆఫీస్ టు ఆఫీసు. ఈ చుట్టుపక్కల ఆఫీసెస్ చాలా అన్ని తెలుసు నాకు, ఈ ఏరియా అంతా. సో అన్ని తిరిగేసి అయిపోయినాయి. అట్లా నేను ఏం నమ్ముతానంటే, మనం కష్టపడి వచ్చాం, అవును, మనలాగే కష్టపడే తరహా చాలా మంది ఉంటది. అవును. అలాంటి నన్ను హెల్ప్ అడిగితే నేను గ్యారంటీ వాళ్ళకి హెల్ప్ చేస్తా. కొంతమంది ఉంటారు, డార్లింగ్ నువ్వు సీరియల్లో ఉన్నావు కదా, నాకు నేను ఇట్లా హీరో అవ్వాలనుకుంటున్నాను, నాకు మేనేజర్. అంత ఈజీనా ఏంటి? అదే నాకు అర్థం కాదు. అడిగే క్వశ్చన్ కూడా ఎట్లుంటుందంటే, నేను మళ్ళీ రియాక్ట్ కూడా అవ్వను. సరే నేను నంబర్స్ పెడతాను, నువ్వు కాంటాక్ట్ ఫాలో చేసుకో. కాదు, నువ్వు హెల్ప్ చేయాలి. నేనేంట్రా హెల్ప్ చేసేది? నాకెవరైనా హెల్ప్ చేసినారా? ఏ యాక్టర్ వల్ల ఏ హెల్ప్ అవ్వదండి. మేనేజర్స్, ప్రొడ్యూసర్స్, వీళ్ళకి మించి ఛానల్. అది నేను అంటాను. నేను మ్యాక్సిమం నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి తెలిసిన నంబర్స్ అన్ని ఇస్తాను, ఎందుకంటే పాపం నాలాగా ఎవరు కష్టపడకూడదు. కానీ కష్టపడడు కాదు, మనం అది ఈజీగా వచ్చింది అనుకుంటారు. మన స్క్రీన్ మీద కనిపిస్తుంటే అబ్బా నేను కూడా అయిపోతానని అనుకుంటారు, కానీ దాని వెనకాల ఎంత స్ట్రగుల్ అయ్యి వచ్చామనేది ఎవరికి తెలియదు. నాకు ఒక్క ఫోన్ మళ్ళీ వాళ్ళు బ్యాక్ ఏం చెప్పుకుంటారు, వీడు హెల్ప్ చేయమంటే మనం బాగుపడతామని చేస్తలేవు రా అని అనుకుంటారు. అవును, ఆ పక్కకు కూడా వస్తుంటాయి. అవును, నేను అందుకే ఆ మాట కూడా అనిపించుకోకూడదు, నేను నంబర్స్ పెట్టేస్తా. మీరన్నా నెంబర్ పెడతారు, కొంత నెంబర్లు కూడా ఇవ్వరు తెలుసా, అసలు ఇవ్వరు. కాల్స్ లిఫ్ట్ చేయరు అసలు ఈ స్టేజ్ లో. మరి నెంబర్స్ అనే ఇచ్చి మీరు హెల్ప్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఉందనుకోండి లోపలికి వస్తారు, లేదనుకోండి అట్లీస్ట్ వాడు అనుకుంటాడు కదా, ఫోన్లో వాడు హెల్ప్ అన్న చేశాడు. అవును, ఆ మంచిదనం చాలు నాకు. ఓకే, మీకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరయ్యారు? నాకా సీరియల్ ఇండస్ట్రీలో అయితే ఉన్నారు ఇప్పుడు ఫ్రెండ్స్. ఓకే, మేమంతా ఒక బ్యాచ్. గ్రూప్ ఉందా? నేను ఎప్పుడు ఇదే చెప్తాను, వాట్సాప్ గ్రూప్ ఉంది. ఓకే, క్రికెట్ బ్యాచ్ మాది. ఓకే, మేము క్లోజ్ అవడానికి రీజనే ద క్రికెట్. బెస్ట్ బ్యాచ్ ఉంది మాకు. మనం అబ్బాయిలం ఒక దగ్గరనే కలుస్తాం, 2 చోట్ల కలుస్తాం. డ్రింక్ సిట్టింగ్స్ దగ్గర, లేకుంటే క్రికెట్ దగ్గర. అంతే అంతే. క్రికెట్ ఇచ్చే కిక్ ఏది ఇవ్వదండి, అన్న డ్రింక్స్ కూడా ఇవ్వదు. దాంట్లో మాట్లాడుకోవడం బాగుంటది, ఫీల్ బాగుంటది. అదే ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా. అవును, ఎక్కడ? అనంతపూర్ లోనా? అనంతపూర్ ఫస్ట్ వెళ్తున్నాం. సో 4 teams ఆడుతున్నాం. ద బెస్ట్ మ్యాచెస్ జరిగిపోతున్నాయి. ఇవంతా ఎందుకు జరిగాయి? ఈ క్రికెట్ వల్లే. సో ఆ క్రికెట్ వల్లే కలిసాం, మళ్ళీ క్రికెట్ స్టార్ట్ చేసాం, ఇండస్ట్రీ తరపున పోవడం. మళ్ళీ Feb 28th ఇంకా పెద్ద మ్యాచ్ ఉంది వైజాగ్ లో. సో చెప్పండి, ఆల్ ది బెస్ట్. నాకు కూడా బాగా ఆడాలని. బాగా ఆడతారు మీరు, కానీ చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు ఉన్నారు. చూస్తే కొంతమందిని తీసుకోవడం జరిగింది, అండ్ నోన్ గా ఉన్నారు. ఎలా సెలెక్ట్ చేశారు? అండ్ మీరు సెలెక్ట్ కావడం అంటే దాదాపు 80-100 మెంబర్స్ ని చూడొచ్చు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు మీరు సెలెక్ట్ అవ్వడం ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీగా ఉంది. మా కెప్టెన్ పవన్ అన్న, సో ముద్దమందారం పవన్. ఎగ్జాక్ట్లీ, యా. సో ఇప్పుడు గరానా మొగుడు కూడా. అవునవును. సో ఆ అన్న పర్సనల్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. మేబీ నా ఆట చూసో, బిహేవియర్ చూసో చెప్పారు, ఇట్లా ఇదే చెప్పారు. సో మనం అనుకుంటాం కదా, సో యాటిట్యూడ్ ఎక్కడ పనికిరాదని దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఎందుకంటే మన సీరియల్స్ ఎన్ని చేసా, మన ఫేస్ ఇంకా చాలా మందికి తెలియాలంటే క్రికెట్ ఇస్తాం. సో ఆ క్రికెట్ లో అంతమందిలో సెలెక్ట్ చేయడం అంటే అది
గేమ్ ఎంత మందికి లేదండి. అవును, అందరికి వచ్చు, గేమ్ ప్రతి ఒక్కరికి వచ్చు. మళ్ళీ రావడానికి రీజన్ ఏంటంటే యాటిట్యూడ్, బిహేవియరే. సో అన్న నాకు పర్సనల్ గా కాల్ చేసి చెప్పడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అండర్ హిమ్ వీఆర్ ప్లేయింగ్, సో హీస్ అవర్ కెప్టెన్. ఓకే, సో వీఆర్ గోయింగ్ యాజ్ ద బెస్ట్ టీమ్. మీరు చూసిన టీమ్ అంతా ద బెస్ట్ టీమ్. సో యా, వీల్ గోనా రాకెట్. ఓకే, పవన్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఆయనకు ముద్దబంధనంతో అందరి మనసులో వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత సీరియల్ చేసినా కూడా ఇప్పుడు ఘరానా మొగడుతోని కూడా చాలా బాగా చేస్తున్నారు. మీకు ఇక్కడ యమున గారు ఉన్నారు, పవన్ కి అక్కడ భావన గారు ఉన్నారు. లెజెండరీ యాక్టర్స్ అప్పటి వాళ్ళు సీరియల్స్ లో కూడా. పవన్ గారు కలిసినప్పుడు ఏం మాట్లాడతారండి మీరు నార్మల్ గా ఆడినప్పుడు? అది అదే చేసినప్పుడు అంటారు కదండి, ఆయన వెల్ నోన్ యాక్టర్, ఆల్సో ఏమంటారు టాప్ యాక్టర్స్ ఆయన. ఒక సీరియల్ తెలియని వాళ్ళు ఎవరు లేరు, హీరో లెవెల్లో ఉన్నారు ఇప్పుడు ఆయనకి. సో ఆ యాటిట్యూడ్ అస్సలు ఉండదు ఆయనకి, అస్సలు ఉండదు. వీళ్ళు ఎంకరేజ్ పీపుల్. చూడండి నన్ను, ఆయన వల్ల నాకు ఆపర్చునిటీస్ కాల్స్ కూడా వచ్చాయి. బట్ సేమ్ ఏమంటారు అన్లక్కీగా సేమ్ వీక్స్ అవ్వడం వల్ల పోయింది. కానీ సో ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కో ఆర్టిస్ట్ కి ఈ అబ్బాయి బాగుంటాడు తీసుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు అన్న. ఆయన పంపించాడంటే దట్స్ హౌ ఈజ్. సో వెరీ గుడ్ పర్సన్. ఎవరి దగ్గర టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తారు, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేస్తారు. వెరీ గుడ్ హార్ట్. సో హార్డ్ వర్కర్, మంచి వెరీ గుడ్ క్రికెట్ ప్లేయర్, వెరీ గుడ్ కెప్టెన్. సో యా, ఆల్రౌండర్. ఏం నేర్చుకున్నారు పవన్ గారి దగ్గర? అదే అండి, ప్రెషర్ కంట్రోల్ చేయడం అంతే. మంచి ఏమంటారు కూల్ పర్సన్. అన్ని బాగుంటాయి కదండి నేర్చుకోవడం కన్నా. కొన్ని వ్యక్తుల దగ్గర చూస్తుంటే మనము కొన్ని నేర్చుకోవాల్సి ఉంటది, అది చిన్న గానీ పెద్ద గానీ. బిగ్ యాక్టర్ అయినా గానీ అందరితో కలిసి ఉంటాడు కదా, అది చాలు కదా మనకి. నేను హీరోని, మీరందరు నా కింద అన్న లేదా ఆయన రండబ్బా ఇది ఇది అనేసి. ఆ క్లోజ్నెస్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటది, ముఖ్యంగా ఇండస్ట్రీలో చెప్తాను. సో ఇప్పుడు నేనంటే ఇప్పుడు ప్రస్తుతానికి హీరో. అవును, కొంతమంది ఆర్టిస్టులు కూడా ఉంటారు. ఇప్పుడు నా దగ్గర ఒకలాగా వాళ్ళ దగ్గర ఉండరు అన్న, అందరితో ఒకేలా ఉంటాడు. సో నాకు అట్లనే ఉండడమే ఇష్టం. సో అలా ఉండడం నాకు నచ్చింది. ఇంకా నాకు నచ్చడా అన్న. అచ్చా, ఓకే. అండ్ మీ మెంటర్ చూస్తే ప్రభాకర్ గారు. ఓకే, ప్రభాకర్ గారు అంటే మన టెలివిజన్ మెగాస్టార్ ఆయన తెలిసింది అందరికి. మన ప్రభాకర్ గారు తను కూడా ఆడారా క్రికెట్? మీరు ఆడుతుంటారా? మెంటర్. ఓకే ఓకే, ఎలా ఉంది ప్రభాకర్ గారు కూడా? సో ఎలా ఉంటదండి, ఆయన లెజెండరీ యాక్టర్. ఆయన అసలు చాలా జోవియల్ గా ఉంటాడు, పంచులు భయంకరంగా వేస్తాడు. ఆయనతో మాట్లాడి గెలవలేం, సార్తో మాట్లాడి గెలవలేం. సో యా, మాకు ఆయన మెంటర్ అవ్వడం అనేది వి ఫీల్ సో హ్యాపీ. యా, వెరీ గుడ్. మంచి పర్సన్, ఒక మెంటర్ గా ఉన్నారు మాకు. ఓకే, అంటే వదినమ్మ సీరియల్ చేశారు ఆయనతో, ఒక అన్నగా చేశారు, ఇప్పుడు మెంటర్ గా. అక్కడ కూడా పెద్ద ఆయననే, ఇక్కడ కూడా పెద్దగానే ఇప్పుడు మెంటర్ గానే. ఎలా ఫీల్ అవుతున్నారు తనే ఉన్నందుకు? ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సీరియల్లో అన్న, బయట అన్న కాదు, ఈజ్ లైక్ అ ఫ్రెండ్, మోటివేటర్. కానీ అంటే చేయండి, ఇంకా మాకు జోష్ వస్తుంది. అలాంటి పర్సన్సే ఉండాలి మెంటర్ గా, మాకు ఆ జోష్ ఇవ్వాలి. ఇప్పుడు మ్యాచ్ సిచ్యువేషన్ బట్టే కదా రియాక్ట్ అవుతాం, ఆయన అట్లేనా యా బాగుంది. చూశాను నేను, చాలా మంది నోన్ ఫేసెస్ ఉన్నారు, చాలా మంది. వాళ్ళతో మీకు తగ్గ ఫోర్ ఎవరు అనుకుంటున్నారు? నాకన్నా బెస్ట్ ఆడేవాళ్ళు, నాతో బెస్ట్ ఆడేవాళ్ళే, నాకన్నా బెస్ట్ ఆడతారు. నేను వాళ్ళతో పాటు ఆడతాను ఈక్వల్ గా. మీరు బ్యాటింగ్ బౌలింగ్? ఆల్రౌండర్. మాక్సిమం మీరు చూసిన టీమ్ లో అందరూ ఆల్రౌండర్స్. లేకపోతే కష్టం అండి. టైలెండర్స్ వరకు మనకు బ్యాటింగ్ లైన్ అప్ ఉండాలి. బౌలింగ్ నేను ఐఎమ్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్, బట్ బౌలింగ్ ఇంకా బాగా నేర్చుకున్నాను కాబట్టి రైట్ నో మెయిన్ బౌలర్ అయ్యాను. బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, ఒకప్పుడు ఓపెనర్, ఇప్పుడు మిడిల్ ఆర్డర్. ఈ లైనప్ మీరు చూసిన లైనప్ అయితే మిడిల్ ఆర్డర్. టాప్ ప్లేయర్స్ ఉన్నారు మనకి. ఇప్పుడు ఎవరి టీమ్స్ తో ఆడతారండి? ఇది ప్రస్తుతానికి డిసైడ్ అవ్వాలండి. మేబీ వేరే ఇండస్ట్రీతో ఆడొచ్చు, లేకపోతే ఎలా ఉండబోతుంది ఇంకా వీఆర్ డిస్కసింగ్. కానీ వేరే ఇండస్ట్రీతో ఆడితే అక్కడ కూడా లక్ష్మణ్ గారు తెలిసిపోతారు ఇక. హ్యాపీ కదా. కదా, అలాంటి కాన్సెప్టే అదే అండి.
మనల్ని ఏంటంటే ఓపెన్ అప్ చేస్తున్నారు ఇండస్ట్రీ అన్నిటికీ. ఓకే. సో ఎస్ వీఆర్ ద ప్లేయర్స్, అట్లే మా ఇండస్ట్రీ అనేసి వేరే ఇండస్ట్రీకి పరిచయం చేయడం. సో ఇదే కాన్సెప్ట్ ఓకే. యాక్చువల్లీ. నన్ను తీసుకెళ్ళండి అండి గ్రౌండ్ లో, నేను మీరు 6 కొట్టినప్పుడు యా మా లక్ష్మణ్ కనీసం దానికన్నా ఉంటాను నేను అక్కడ. రండి, ఒక సపోర్టర్ ఉన్నారు మన దగ్గర. అది గొప్పగా చెప్పుకోవచ్చు. మీకోసం ఆడతాను బాగా. అదే సూపర్. ఇవన్నీ బాగున్నాయి, ఆఫర్స్ వస్తున్నాయి. 2026 లో ఇంకా మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి కదా. మళ్ళీ బిగ్ బాస్ కి అంటే దాదాపు ఇవాళ రేపు వచ్చిన వాళ్ళు ఎవరెవరో తెలియని వాళ్ళు బిగ్ బాస్ కి వస్తున్నారు. మళ్ళీ మీరు బిగ్ బాస్ కి ట్రై చేయలేదా? ట్రై చేయని రోజు ఏది? ప్రతి సీజన్ ట్రై చేస్తున్నాం. ఆ క్రైటీరియా అది ఏంటి తెలియట్లేదు, ఎగ్జాక్ట్లీ తెలియదు మనకి. సో చూద్దాం, ఈ ఇయర్ వస్తుంది ఇయర్ రావాలి. వస్తే ఏంటంటే మనకి 1 డోర్ కాదు, ఒక 10 డోర్స్ ఓపెన్ అవుతాయి. సో ఆ 10 డోర్స్ ఓపెన్ అవ్వడానికి వెరీ బిగ్ ప్లాట్ఫామ్ అది. నాకు నిజంగా వెళ్ళాలని ఉంది. మేబీ వెళ్తానేమో, అదే కోరుకుంటాను. మళ్ళీ సంకల్పం కోరుకోండి, అయిపోతుంది. ఇంకా టైం ఉంది కదా, 3-4 months కొంచెం గట్టిగా ట్రై చేస్తే. చూస్తున్నా నేను కొందరు తెలియని వాళ్ళు కూడా మనకు వస్తున్నారు కదా. మీరు ఇంత హార్డ్ వర్క్ అంటే ఒక ప్లాట్ఫామ్ అనేది హార్డ్ వర్కర్స్ వస్తే మనం సంతోషపడతాం. అవును అవును. ఏం తెలియని వాళ్ళకి వచ్చేసి అదే వస్తే కొంచెం వీళ్ళు అవసరమా అన్నది కూడా మైనస్ పోతుంది. ఎందుకంటే 7-8 సీరియల్స్ చేశారు మీరు, అది ఉట్టిగానే కాదు కదా. ఈ ఫెబ్ కి 7 years కంప్లీట్ అవుతుంది నాకు ఇండస్ట్రీలోకి వచ్చి. రైట్ నో 8th సీరియల్. సో చూద్దాం, ఈ సీజన్ వస్తే ప్రూవ్ చేసుకోవచ్చు మనం. ఇంకా అంటే నేను ఇది కాదు ఇది కూడా చెప్పచ్చు జనాలకి. గొడవ పడతారండి? చూద్దామండి. గొడవ అవుతుంటే నవ్వుకుంటా సైలెంట్ వెళ్ళిపోతారా? మాక్సిమం అలానే ఉంటాను, వెళ్ళాక సిచ్యువేషన్స్ బట్టి ఎలా ఉంటుంది. ఒకవేళ నేను గనక బిగ్ బాస్ లో వెళ్తే, లక్ష్మణ్ గారు బిగ్ బాస్ కి వెళ్తే ఎవరిది గెలుస్తారు? నాతో పోటీ పడతారా? బరే ఫ్రెండ్షిప్. ఓకే. బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తుంటాను. ఇప్పుడు మీ పవన్ అన్నారు కదా, తనుజకు బాగా సపోర్ట్ చేయడం జరిగింది. తనే విన్నర్ అని చాలా మంది అనుకున్నారు. చూస్తే గనక ప్లేట్ సెకండ్ కి వచ్చేసింది విన్నర్. పవన్ గారు ఇప్పుడు మాట్లాడ జరిగింది ఓట్ వేయండి ఇట్లా అని ఎప్పుడైనా డిస్కషన్? అవంతా ఉండవండి. ఓకే. అది ప్రొఫెషనల్ కదా, ఈ బయట కలిసినప్పుడు ప్రొఫెషనల్ మాటలు ఉండవు. ఓకే. సో ఎప్పుడు క్రికెట్ కే కలుస్తాం. క్రికెట్ గురించి వాట్సాప్ లో గానీ షేర్ చేయడం, ఎందుకంటే పాపం చాలా కష్టపడారు పవన్ గారు ఓట్లు వేయడానికి. అక్కడ కాలేజెస్ కి వెళ్ళడము, టీ షర్ట్స్ ఇవ్వడం చాలా చేశారు. జనాలు కూడా తనుజానే విన్ అవుతుందని అనుకున్నారు, బట్ కాలేదు అది చాలా వరకు. అదే అండి, మనం అనుకుంటాం కదా ఒకసారి అనుకున్నవి జరగవు. సో యా, డిజర్వ్ పర్సన్ లూజ్ అవ్వచ్చు, విన్ అయిన వాళ్ళు డిజర్వ్ కాదు అని చెప్పలేము. సో ఎవరైనా విన్నర్ అంటే విన్నరే. ఓకే. వాట్సాప్ యూజ్ చేస్తారు కదా, ఫస్ట్ వాట్సాప్ లో మీరు మెసేజెస్ చూస్తారా లేకుంటే ఎవరైనా కాల్ చేశారా అని చూస్తారా? ఎక్కువ శాతం ఫస్ట్ మెసేజ్ చూస్తాను, మాక్సిమం కాల్ చూడండి నేను. అచ్చా. స్టేటస్ అస్సలు చూడను. ఓకే. సో ఎవరైనా మెసేజెస్ చేస్తే తప్ప ఎక్కువ వాట్సాప్ కూడా చూడను నేను. యూట్యూబ్ లో నాకు ఇష్టమైన యానిమీస్ చూస్తూ ఉంటాను. ఓహో. ఓకే. సో మాక్సిమం అదే. లక్ష్మణ్ గారికి యాక్టింగ్ కాకుండా, క్రికెట్ ఆడడం కాకుండా ఇలా హిడెన్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా? సింగింగ్, డాన్స్, ఓకే, బ్యాడ్మింటన్, స్నూకర్ బాగా ఆడతాను నేను. చాలా బాగా ఆడతాను స్నూకర్. నాకు నేర్పించిన మా ఫ్రెండ్స్. సింగింగ్ అన్నారు, ఇదైతే ఇప్పుడు అవన్నీ చేపియలేము మేము. సింగింగ్ అన్నారు కాబట్టి ఒక మంచి పాట పాడండి. నాలోనే పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామరా, అంతట్లో మారేను ఋతువులా, పిల్లా నీ వల్ల. సూపర్ వాయిస్. కొంచెం వాయిస్ ఎక్కువ చేయాలి, ఇది కష్టం. చెయ్యండి, ఆ స్టూడియో అంతా మనదే. ఓకే. మీ మిస్సెస్ తో పాటలు పాడి వాళ్ళని ఏడిపిస్తుంటారా? తనకి అంత బాగా పాడడం రాదు. మీరు 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 పాడి ఇబ్బంది పెడుతుంటారా? నాకు ఎప్పుడన్నా సింగర్స్ తో కొంచెం భయం, మాకు కొంచెం భయం పడకుండా ఉండాలి. నాకు ప్రేమ ఎక్కువైనప్పుడు కాల్ చేసి పాట పాడుతూ ఉంటారు. అమ్మా, ఇది ఉందా మీకు? ఓకే. బాగుంటది వాళ్ళు నేర్పించడం, నవ్వడం, ప్రేమించడం, బాగుంటది కదా. ఓకే. అంటే చాలా మంది వైఫ్స్ ఇప్పుడు రావడం అంటే పెళ్లి అయిన తర్వాత కొంచెం సపోర్ట్ చేయరు, కొంతమంది సపోర్ట్ చేస్తుంటారు. మీ వైఫ్ ఎలా ఉంటారు మీతో? మా వైఫ్ వెరీ సపోర్టివ్. ఇంకా నా సీరియల్ గురించి నేను పెట్టడానికన్నా తను ఎక్కువ పెడుతుంది. నా వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికి మా హస్బెండ్ నువ్వు చూడాలి సీరియల్, ఇది వెరీ సపోర్టివ్, వెరీ వెరీ సపోర్టివ్. పేరేంటండి? ప్రియదర్శిని. ప్రియదర్శిని గారు నైస్ సపోర్టర్ కదా. ఇప్పుడు గుడ్ సపోర్ట్. ఏమైనా హింట్స్ ఇస్తుంటారా? ఈ యాక్టింగ్ ఇలా చేయాలి, ఇట్లా కొంచెం మాడిఫై చేసుకోండి అలాంటిది ఏమన్నా చెప్తారండి? అంటే మనకు తెలియదు కదా, ఆడియన్స్. ఆడియన్స్, yes, యాజ్ అన్ ఆడియన్
తను చెప్తుంది, వింటాం కూడా. అది అందులో ఈగోనే లేదు. మా అమ్మ నాన్న తర్వాత అంత ఎక్కువ సపోర్ట్ చేసిన వ్యక్తి మా వైఫ్, ఓకే. మళ్ళీ నా బ్రదర్స్. ఓకే. అండ్ మీ బాబు మళ్ళీ ఇండస్ట్రీకి తీసుకురావాలనుకుంటున్నారు. ఇప్పుడే సింగిల్ టేక్, 2 months old. అచ్చా. సో ఇప్పుడే వాళ్ళ కళ్ళల్లో ఒక యాక్టింగ్ చూస్తున్నారు, కనిపిస్తుంది. బాగున్నాడు, చాలా బాగున్నాడు, చూద్దాం. ఓకే. ఇక డాడీ హీరో కదా, ఇక అబ్బాయికి ఏముంటది బాధ. అదే అండి, మన కోరికలన్నీ వాడి పైన వేసేద్దాం, చూద్దాం ఏం వాడి ఇష్టం, వాడు ఏమైతాడో వాడుకున్న టాలెంట్ బట్టి. ఓకే, సూపర్. మూవీస్ లో ఏం ట్రై చేస్తారు అంటే సీరియల్స్ లోనే ఉన్నారు, ఇప్పుడు నోన్ ఫేస్ అయ్యారు కదా. అంటే ఇప్పుడు 2nd and 4th week ఖాళీ ఉన్నా. ఆ 2nd and 4th week లో ఇద్దరు వెబ్ సిరీస్ అన్న మూవీస్ వస్తే హ్యాపీ. సో ఆ వీక్స్ మాత్రం ఎత్తి పెట్టుకున్నాను, ఏదైనా మంచి చేద్దాం అనేసి. ఓకే. అంటే ఇది మంచిది కాదని, ఇది సో ఇంకో స్టెప్ అహెడ్. ఓకే. అండ్ ఇప్పుడు రీసెంట్లీ మూవీస్ వచ్చాయి కదా, చాలా మూవీస్ సంక్రాంతికి వచ్చేస్తున్నామని చాలా మూవీస్ వచ్చాయి. ఏ మూవీస్ బాగా చూశారు మీరు? యాక్చువల్లీ నేను ఒక్క సినిమాని చూసానండి, రాజాసాబ్. ఇంకేది చూడలేదు, మాకు అప్పుడే షూటింగ్స్ ఉన్నాయి. సో నిద్రపోయారా, నిజంగా చూసారా? నాకైతే ఎందుకో నచ్చింది అబ్బా బాగా, ఆ కాన్సెప్ట్ బాగా. మెయిన్ మనకి ఎందుకు నచ్చలేదంటే మనం ప్రభాస్ ని ఊహించుకొని సినిమా చూస్తాం. అవును. ఇప్పుడు అదే సినిమా గానీ వేరే హీరో చేసింటే మేబీ ఎక్సలెంట్ గా ఉండింటుందేమో. సో ప్రభాస్ ని చూడకూడదు, ఓన్లీ స్టోరీని చూస్తే మేబీ నచ్చుతుంది. నాకు అలా నచ్చింది సినిమా. నేను ఎప్పుడు హీరోని బట్టి సినిమా చూడను, సినిమానే చూస్తాను. ఓకే. ప్రభాస్ ఫ్యాన్స్ కి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ప్రభాస్ అలా చూడలేం కాబట్టి. ఎస్కేఎన్ గారు నెక్స్ట్ సినిమాలో లక్ష్మణ్ గారికి ఒక క్యారెక్టర్ ఇచ్చేయండి. ఇవ్వండి సార్ ప్లీజ్. ఎందుకంటే అందరు బాగాలేదని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేసి గొడవ పడ్డారు తెలుసా. నాకైతే నచ్చిందండి, నాకు చాలా బాగుంది. ముఖ్యంగా బొమ్మని రాణి సార్ వచ్చినప్పుడు ఫిలిం హాలీవుడ్ లెవెల్ ఉంటది. ఆ సినిమా మీరు చూసారండి, చెప్పే ఎక్స్ప్లెనేషన్ అసలు ఎంత బాగుంటది. ఎందుకు నచ్చలేదు నాకు కూడా తెలియదు. మంచి సినిమా. ఇప్పుడు రవితేజ గారు ఉన్నారు, ఆయన మంచి సినిమాలు తీశారు, ఈగల్ తీశారు, రామారావు అని డ్యూటీ తీశారు. ఈ సినిమాల్ని చూడరు, కొన్ని సినిమాలు ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతారు. నాకు అదే అర్థం కాదు, మంచి సినిమాలు వచ్చినప్పుడు చూడాలి. ఇప్పుడు చూడరు, కలేజా అని, పంజా అని, అట్లా. ఫేవరెట్ హీరో ఎవరు మీకు? ఫేవరెట్ హీరో అని కాదు కానీ ఫేవరెట్ పర్ఫార్మర్. సో నాకు ధనుష్, హిందీలో రణ్వీర్ సింగ్. సో వీళ్ళిద్దరు నాకు చాలా ఇష్టం. అండ్ తమిళ్లో విజయ్, తమిళ్లో ధనుష్ కూడా, బట్ విజయ్ యాటిట్యూడ్ ఇష్టం చేసేది. బట్ పర్ఫార్మర్ గా ధనుష్ అండ్ రణ్వీర్ సింగ్, రాక్. రణ్వీర్ సింగ్, ఓకే. మీరు దురందర్ చూడండి ఒకసారి, వాట్ ఏ పర్ఫార్మర్ అనిపిస్తున్నారు. ఎక్సలెంట్. ఓకే. కొన్ని హీరోస్ చెల్లిమని కొన్ని నేర్చుకుంటాం మనం కూడా, అలాంటి పర్ఫార్మెన్స్ చేయాలని అనుకుంటారు కదా. ఏం నేర్చుకున్నారు కొంచెం వాళ్ళ దగ్గర నుంచి? నాకు ఒకప్పుడు షాక్ ఎక్స్ప్రెషన్ రాదు. ఓకే. సీరియల్ ఎక్కువ షాక్స్ ఉంటాయి. అవును, ఫ్రీజ్, సడన్ గా చూసి షాక్ అవ్వాలి, నాకు రాదు. నేను ఒక సినిమా చూస్తా ఉన్నా, ఓం శాంతి ఓం సినిమా, షారుఖ్ ఖాన్. దాంట్లో ఆయన ఒక షాక్ అయ్యే సీన్ ఉంటది. అరే ఇది షాకే కదా, ఇది చేద్దాను. ఆ రోజు నుంచి అదే చేస్తాను నేను. ఆయన ఎలా చేస్తాడు అదే రెప్లికా చేయడం. ఓకే. సో అట్లా ధనుష్, ఈ ప్రదీప్ రంగనాథన్ సినిమా డ్యూడ్, డ్రాగన్, ఆయన ఏడ్చే పద్ధతి ఇష్టం నాకు. ఓకే. సో అది. సో ధనుష్ చేసే యాక్టింగ్ న్యాచురల్ పర్ఫార్మెన్స్. నాకు ఎక్కువ కష్టమైంది యాక్టింగ్ లో ఏంటంటే గ్రూప్ సీన్ జరిగేటప్పుడు, మనకు గ్రూప్ సీన్ జరిగాయనుకో, చాలా మంది ఇలా అనుకుంటారు, నిలబడేటప్పుడు ఇలా ఉంటుంది, లేకపోతే ఇట్లానే ఉంటారు స్టిఫ్. నాకు అలా ఉండడం ఇష్టం ఉండదు. నేను అందుకే ఎక్కువ చిరంజీవి సినిమాలు చూస్తా ఉంటాను. ఆయన సినిమాలు చూసినప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ సిచ్యువేషన్ తగినట్టే ఉంటుంది, ఎప్పుడు ఒక స్టేబుల్ లో ఉండడం. సో నాకు అది ఇష్టం. అసలు గ్రూప్ సీన్ లో చేసేవాడు, క్లోజ్అప్ లో చేసేవాడు యాక్టర్ అంటే. ఆ 2 scenes లో తెలిసిపోతుంది అక్కడే వాడు యాక్టర్ కదా. సో అది నేర్చుకుంటున్నాను ప్రస్తుతానికి. సో టైం అవుద్ది. సీరియల్ అంటే ప్రాంప్టింగ్ కి చాలా అలవాటు పడాలి, అది మనకు అలవాటు ఉండే. ఎందుకంటే మనం వాళ్ళు చెప్పిన తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకొని మనం చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ లో ఇబ్బంది పడ్డారా? ఫస్ట్ లో ఇబ్బంది పడలేదు, రోల్ అవుతావు నేను. నాకు ఇబ్బంది యాక్టింగ్ పరంగా రాదు, అది కూడా తెలుగు మనం జనరల్ గా మాట్లాడే ఆ ప్రాంప్టింగ్ తగినట్టు మాట్లాడాలి. ఫస్ట్ లో అయితే రోల్ అవుతా ఉండే. సో సార్ నాకు చాలా చెప్పేవారు, హరిచంద్ సార్ ఇట్లా రోల్ అవుతా అంటే ఇలా పేపర్ పెట్టుకుని పొద్దున్నే తెలుగు పేపర్ ని పెట్టుకుని గట్టిగా చదువు, ఒక 10 days చదువు, నీకు వచ్చేస్తుంది. చదవలేదు కానీ నేర్చుకున్నాను, ప్రాక్టీస్ అయిపోయింది. యాక్చువల్లీ ప్రాంప్టింగ్ కష్టం అనుకుంటాం కానీ
హియర్ ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. చెప్పినప్పుడు ఇప్పుడు కొంతమంది సీన్స్ కూడా వినరు, సీన్స్ వినుకుంటే డైరెక్ట్ ప్రాంప్టింగ్ వచ్చి చెప్తా ఉంటారు. ఎందుకంటే టైం ఉండదు మనకి, ఒక రోజులో ఎపిసోడ్స్ అన్ని చేయాలి కాబట్టి. మళ్ళీ దాని తగినట్టు మనకి సిచ్యువేషన్ తగినట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలిగా. మనది అది ఈజీ కాదు, ఛాన్సే లేదు, అది ఈజీ కాదు. సో ఎస్, కష్టమే కొంచెం. ఓకే, అంటే మనం కంటిన్యూ జర్నీలో మనకు కొన్ని ఆఫర్స్ వచ్చేసి మళ్ళీ రిజెక్ట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది, కుదరలేదు. అయ్యో. మేబీ అన్నీ అయిపోయిన తర్వాత పీపుల్ వాంటెడ్ సమ్ అదర్ గాయ్, సమ్ అదర్ ఇండస్ట్రీ గాయ్. సో ఐ సెడ్ లైక్ ఓకే. నేను అదే అంటాను కదా, 1 year నాకు ఆపర్చునిటీస్ రాలేక కాదు, ఇది వచ్చాయి. ఓకే, కానీ ఏది తీసుకోవాలా ఏది తీసుకోకూడదు అనేది నేర్చుకున్నాను నేను. ఒకప్పుడు అన్నీ తీసుకుంటున్నాను, ఇప్పుడు ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదని నేర్చుకున్నాను. సో నేను అదే అంటాను, ద బెస్ట్ రావడానికి టైం పడుతుంది, అన్నిటికీ వెళ్ళిపోతే బెస్ట్ అవ్వదు. ఓకే, సో ఆ టైం వెయిట్ చేసిన తర్వాత ద బెస్ట్ వచ్చినప్పుడే అప్పుడు వచ్చే కిక్కు వేరేలా ఉంటుంది. సో యా, అది రాలేదన్నది బాధపడలేదు. ఓకే, అయితే ఇంకోటి ఏదో వెయిట్ చేస్తుంది మన కోసం అనేసి. కానీ మనం మూవీస్ ఇప్పుడు 1 year మీకు గ్యాప్ వచ్చినప్పుడు ఎవరు కూడా కాంటాక్ట్ చేయకపోవచ్చు, ఎలా ఉన్నావు అని కూడా అడగరు, అడిగిన వాళ్ళు నార్మల్ గా అడుగుతుంటారు. కానీ మళ్ళీ మనం ఫేమ్ లోకి వచ్చిన తర్వాత ఫోన్స్ కాల్స్ పెరిగిపోతాయి కదా. అలాంటప్పుడు ఏమనుకున్నారు మీరు? అంటే ఫేమ్ ఉండి మనం ఒక వర్క్ మీద ఉంటేనే జనాలు గుర్తిస్తారు, కానీ తర్వాత ఎగ్జాక్ట్లీ అండి, నిజం అది. మనం దాన్ని తప్పు కూడా చేయలేం. ఇప్పుడు మన ఓన్ ఫ్రెండ్సే ఉంటారు, ముందు అసలు మాట్లాడుతారో లేదో కూడా తెలియదు. మనం సడన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒకేసారి అందరు మెసేజెస్ కానీ కాల్స్ కానీ, అరే నేను మా అమ్మతో మాట్లాడిస్తాను ఉంటాయి. అదే, కానీ అదే రియాలిటీ. మన రియాలిటీని డైజెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అలా ఉంటారు దొంగలు, అందుకే నేను నమ్మను మనుషుల్ని అంటే. అలానే ఉంటారు మనుషులు, మనకు నచ్చినట్టు మనుషులు ఉంటే వాళ్ళు మనుషులు ఎందుకు అవుతారు? సో అన్నిటినీ రియాలిటీగానే మనం చూస్తే లైఫ్లో అన్ని యాక్సెప్ట్ చేసేయచ్చు. సో నేను అందుకే ఎక్కువ కష్టాలు వచ్చినప్పుడు నేను ఏడవను. ఇది రియాలిటీ కదా, మనం ఇమాజినేషన్ అంటే మనం ఫైట్ చేయొచ్చు, రియాలిటీలో ఏది జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే మనం. సో యాక్సెప్ట్ చేసుకుంటే వెళ్ళిపోవడం మనం. అవును, ఈ మధ్యన మీరు బాగా స్టిల్స్ దిగుతున్నారు. ఒకప్పుడు లక్ష్మణ్ వేరే, ఈసారి లక్ష్మణ్ వేరే, స్టిల్స్ అవన్నీ చేస్తున్నారు. ఎవరు దింపుతున్నారు ఫొటోస్? ఆయన మంచిగా ప్రొఫైల్ చేస్తున్నారు ఇప్పుడు. అదే అండి, ఆ క్లారిటీ వచ్చింది నాకు, వచ్చేసింది ఇప్పుడు. ఒకప్పుడు పిచ్చోళ్ళలాగా ఉండేది. అదే అంటారు కదా, మేబీ మనకున్న జాబ్ బట్టో స్టేచర్ బట్టో మన యాటిట్యూడ్ కూడా మారుతుంది అంటారు. సో ఎస్, ఇప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది, ఇంకా బెటర్ అవుతాను. చూద్దాం ఇంకా ఎంత అవుతుంది. ఓకే, నేర్చుకుంటూనే ఉన్నారంట. కానీ ఆర్టిస్ట్ అనేది ప్రతి రోజు నేర్చుకోవడం. అవును, ఎప్పటికీ మనకేం రాదండి, మనం నేర్చుకుంటూ ఉంటేనే రాంది కూడా నేర్చుకోవచ్చు. వచ్చేసి నన్ను ఫిక్స్ అయ్యి లోపలికి వెళ్ళామనుకోండి, మనకి తెలియని డైరెక్టర్ వచ్చి నీకు ఏంట్రా అట్లా చేస్తున్నావు అంటే, అరే నేను నేర్చుకున్నా మళ్ళీ ఆయన బాగుందన్నాడు కదా అంటే ఈయనకు నచ్చలేదు కదా, అప్పుడు ఈయన దగ్గర కూడా నేర్చుకోవాలి కదా. అవును. సో అది ఇప్పుడు మన షూటింగ్ లో జరుగుతున్నారు, ప్రాంప్టింగ్ ఉంటది, మన చుట్టూ ఆర్టిస్టులు ఉంటారు. నిద్రలోకి పోయినప్పుడు కూడా ఎప్పుడైనా అలాంటి మాట్లాడుకోవడాలు అవి ఏమైనా జరుగుతాయండి? నిద్రలో పోయినప్పుడు కొంచెం ఒకసారి జరిగిన సిచ్యువేషన్స్ రిపీట్ అవుతుంటాయి కదా, మన డే అంతా చేసింది ఒకటి, అట్లా ఎప్పుడైనా జరిగిన సందర్భాలు? అవునా, జరిగే అనుకుంటా. అంటే కొన్నిసార్లు సీనియర్ రన్ అవుతా జరుగుతాయి మన ఇప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి, ఒక రోజంతా ఆ సీనే జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది, లేకపోతే జరగదు. అబ్బో, ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు లిటరలీ ఒకే డ్రెస్ వేయాలి, కొన్నిసార్లు ఒకే డ్రెస్ 3-4 చేసుకోవాలి. అవును, అబ్బా ఆ సీన్ ఎప్పుడైపోతుందా అనిపిస్తుంది అసలు. అంతేగాని వస్తుంది, ఆ థాట్స్ వస్తాయి కొన్ని. సీరియల్ ఆర్టిస్టులకు రిచ్ రోల్ వచ్చినప్పుడు చాలా మంది బాధపడతారు, కాస్ట్యూమ్స్ ఎక్కువ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ, నాకు మిడిల్ క్లాస్ అబ్బాయి అయినా అసలు నువ్వు పూర్ నాకు ఇష్టం. రిచ్ అంటాం కానీ రిచ్ లో ఎప్పుడు మనకి క్యారెక్టర్ మనం పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది, అట్లని వేస్ట్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ ఒక మైనస్ ఉంది, కాస్ట్యూమ్స్ ఎక్కడికో. కానీ ఎప్పటికైనా అండి నెక్స్ట్ డోర్ బాయ్ లాగా ఉంటేనే క్యారెక్టర్స్ లో పర్ఫార్మెన్స్ స్కోప్ దొరుకుతుంది మనకు. ప్లస్ మనం ఆడియన్స్ ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతాం. ఒక బ్లేజర్ వేసుకొని వచ్చి అమ్మ అంటే చూడరు, అదే ఒక నార్మల్ షర్ట్ వేసుకొనేసి చెమటతో వచ్చేసి కష్టంతో చూస్తే మనుషులు కరిగిపోతారు. సో నాకు అది ఇష్టం బాగా, ఆ రోల్స్ దానికోసమే అడుగుతా ఉంటాను నేను. నాకు ఒకటి గుడిసెలో హీరో అనే నేను చేస్తాను అంటాను, నాకు బాగుంటది ఆ సీన్స్ చేసేటప్పుడు.
ఓకే, కాస్ట్యూమ్స్ ఎక్కడ కొనుక్కుంటారు అసలు మీరు? ఎందుకంటే సీరియల్స్ లో కావాల్సిన కాస్ట్యూమ్స్ ఎక్కువ, మళ్ళీ అది మీరు చూసినవి కూడా వాళ్ళు మనకు సెలెక్ట్ చేస్తారు కదా ఏది స్క్రీన్ కి బాగుంటదని. అది మీరు ఎక్కడ తీసుకుంటారు? అక్కడ పోయి కొనుక్కుంటారు. సీరియల్స్ ఎంత తక్కువ దొరుకుతుందో తెలుసుకొని వెతుక్కొని మరి పోయి కొనుక్కుంటారు. ఎక్కువ డబ్బులు పెడితే ఏమవుతుందంటే మనం రెగ్యులర్ గా ఆ షర్ట్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, రిపీట్ చేస్తూ ఉంటాం కాబట్టి బడ్జెట్ అని చూస్తాం. అది కానీ ద బెస్ట్ చూడాలి మనం. కొన్నిసార్లు లిటరలీ చెప్తాను కదా, మాకు వచ్చే అసిస్టెంట్స్ దుమ్ము లేపుతారు డ్రెస్సులు, మాకన్నా బాగా వేస్తారు. ఎక్కడేసో చెప్పురా నేను తీసుకుంటాను అన్న, ఎర్రగడ్డలో అన్నా, ఎర్రగడ్డ మార్కెట్ లో అన్నా అంటాడు, అక్కడ అంత బాగుంటాయా అనేసి. సో ఎప్పుడు వెళ్ళలేదు, ఒకసారి అది కూడా చూద్దాం ఎట్లుంటారు. వాళ్ళు వేస్తారండి వాళ్ళు డ్రెస్. నాకు ఇష్టం, ఎవరన్నా మంచి డ్రెస్ వేసినా మంచి ఫుడ్ వేసినా కాంప్లిమెంట్ ఇచ్చేస్తా, నాకు ఇష్టం చెప్పడం. ఓకే సూపర్, అంటే అలా అడ్రస్ లేదు అనమాట. కానీ సీరియల్స్ చూస్తే హీరోయిన్ అన్న పని ఆమె లాగా ఉంటది, లేకుంటే హీరో అన్న పని లాగా ఉంటాడు. దీని మీద కథ అంతా ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. మీరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారు ఇప్పుడు దీంట్లో? ఇప్పుడు మేము ఒక పెద్ద ఇండస్ట్రీస్ మేము, సో ఆ ఇండస్ట్రీకి మా నాన్న హెడ్, దానికి వారసుని మేము. రిచ్ రోల్ వచ్చింది. రిచ్ సీరియల్ వచ్చి లక్ష్మణ్ ఇక నీ క్యారెక్టర్ ఇది అన్నప్పుడు ఫస్ట్ మీకు కాస్ట్యూమ్స్ దిక్కే పోతుందేమో కదా? నేననే కదా, ఎవరైనా ఎవరైనా అదే కాస్ట్యూమ్స్ అవి మనకన్నా పర్లేదు కానీ ఉమెన్స్ పాపం వాళ్ళ జ్యువెలరీ గానీ చాలా అసలు రిచ్ రోల్ మనకన్నా ఎక్కువ కష్టం వాళ్ళకి. అదే మేకప్ గానీ విక్స్ గానీ వాళ్ళకి నిజంగా వాళ్ళకు ఉంటది. వాళ్ళకి లేడీస్ కూడా అదే అనుకుంటా, పూర్తి వస్తే బెస్ట్ అబ్బా ఒక క్యారెక్టర్. నిజం నిజం. మీరు తమిళ సీరియల్స్ చూస్తే ఎక్కువ ఇవే ఉంటాయి. అవును, వాళ్ళు నేచురల్ గా వెళ్ళిపోతారు సీరియల్. దే ఆర్ లక్కీ టు హావ్ సచ్ రోల్స్. ఓకే, ఇది చేస్తున్నప్పుడు వేరే లాంగ్వేజెస్ లో మీకు ఆఫర్స్ ఏమన్నా? నేను తమిళ చేద్దాం వెయిటింగ్. ఓకే, తమిళ్లో డైలాగ్స్ కూడా చెప్తారు కదా ఈ మధ్యన. తమిళ వచ్చు. అదే 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 ఓకే. సో నాకు చాలా మంచి తమిళ వచ్చు. సో వీక్స్ ఓకే అయితే అలాంటి వీక్స్ లో తమిళ ప్రాజెక్ట్ వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్. ఒకటి తెలుగు ఒకటి తమిళ్. ఓ సూపర్. ఎందుకంటే తమిళ్ మా నాన్న, తెలుగు మా అమ్మ. ఓహో ఓకే, అందుకోసం తమిళ్ వచ్చు. ఓకే, ఇంట్లో తమిళ్ మాట్లాడుతా? చిన్నప్పటి నుంచి మాట్లాడడం వల్ల నాకు వచ్చింది. ఓకే, మమ్మీకి వచ్చా తమిళ్? అందరికి నేర్చుకున్నట్టు ఇప్పుడు అంతా అందరికి వచ్చు. అందరికి వచ్చు. ఓకే, తమిళ చేయాలని కోరిక కదా, ఇది కూడా గట్టిగా అనుకోండి. ఫస్ట్ బిగ్ బాస్, నేను అదే చెప్దాం అనుకుంటున్నా, బిగ్ బాస్ అనుకోండి, తర్వాత తమిళ్ కాదు కన్నడ అన్ని వెళ్ళిపోతారు. ఓకే అండి, అండ్ మీరు TCCL ఓకే దాంట్లో మంచి ఆడి ఆయన నన్ను కూడా దాంట్లో 1 of the పార్ట్ చేయండి. నేను మీరు 6 కొట్టినప్పుడు మన వాళ్ళు అనంతపూర్ కూడా వెళ్తున్నా, దాని కూడా విషయం. ఓకే, అనంతపూర్కి వెళ్తున్నా. ఆల్ ది బెస్ట్ అండ్ మంచిగా ఆడాలి. అండ్ నేను నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ లో మిమ్మల్ని చూడాలి. అండ్ తమిళ్ అన్నారు కదా, తమిళ్లో కూడా మీరు యాక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మీ వ్యూవర్స్ కి, మీ ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలంటే చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ, యూ పర్సనలీ అండ్ హిట్ టీవీ కూడా. ఓకే, అండ్ మీరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు, చాలా థ్యాంక్ యూ. ఏం చెప్పట్లేదండి, జస్ట్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఎవరి మాట నమ్మకండి, మీ ఓన్ టాలెంట్ మీరు నమ్ముకోండి, అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.